హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివ కార్స్. ఈరోజు అయితే మేము ముందుకు మంచి లో బడ్జెట్లో మారుతి వ్యాగనర్ అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఈ వెహికల్ యొక్క రివ్యూ చూపిస్తాను, తర్వాత డీటెయిల్స్ చెప్తానండి. మారుతి వ్యాగనర్ ఎల్ఎక్స్ఐ వెహికల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2011 డిసెంబర్ నెల మ్యానుఫ్యాక్చరింగు. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉందండి. ఒకసారి మీకు టైర్స్ చూపిస్తాను చూడండి. మొత్తం 4 సియాట్ కంపెనీ సీల్ టైర్స్ అండి. వెహికల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు ఓనర్ గారు. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి. ఒకసారి టైర్స్ చూడండి, మొత్తం సీల్ టైర్లు. ఇది లెఫ్ట్ సైడ్ టైర్స్ అండి. ఈ వెహికల్ వచ్చేసి 2011 డిసెంబర్ నెల అండి. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, చిన్న యాక్సిడెంట్ కూడా అవ్వలేదండి. ఒకసారి చూడొచ్చు, ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేకేజ్ అవ్వలేదు. అన్ని కంపెనీతో పాటు వచ్చిన గ్లాసెస్ ఏనండి. వెహికల్ కలర్ వచ్చేసి గ్రే కలరు. చాలామంది లో కాస్ట్ బడ్జెట్లో వెహికల్స్ తీసుకురమ్మని చెప్పారండి. ఈ వెహికల్ వచ్చేసి వ్యాగనర్లో పెట్రోల్ ప్లస్ ఎల్పిజి కిట్ కూడా నీట్గా, అసలు యూజ్ చేయలేదండి, నీట్గా ఉంది వెహికల్. ఏ ఒక్క గ్లాస్ కూడా బ్రేకేజ్ అవ్వలేదండి. కంపెనీ షోరూంలో ఎలా వచ్చినాయో అలాగే ఉన్నాయి. వెహికల్ అయితే నెంబర్ 1 కండిషన్లో ఉంది. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ అయితే చాలా నీట్గా ఉందండి. సీట్ కవర్స్ కూడా కొత్తగా వేయించారు. ఇది బ్యాక్ సైడ్ స్టెపిన్ టైర్ ఇక్కడే వచ్చిందండి. మీకు ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా చూపిస్తాను. చాలా నీట్గా ఉంది. వెహికల్ అయితే చాలా జెన్యూన్గా ఉందండి. రెండు 2011 డిసెంబర్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఈ వెహికల్ యొక్క లైఫ్ వచ్చేసి 2026 డిసెంబర్ వరకు ఉంది. మళ్ళీ అప్పుడు గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే 5 years ఎక్స్టెన్షన్ చేస్తారండి. ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చి 106,000 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. బండి ఇంజిన్ కండిషన్ పరంగా వస్తే చాలా స్మూత్గా ఉందండి. మీకు ఒకసారి ఇంజిన్ కూడా చూపిస్తాను. ఇంజిన్ కండిషన్ కూడా చూడొచ్చండి. బ్యాటరీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది. అబ్రాన్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఒకసారి బండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు చూపిస్తానండి. వెహికల్ అయితే మీకు వీడియోలో ఎలా చూపిస్తున్నానో డైరెక్ట్గా వచ్చి చూసినా కూడా వెహికల్ అయితే అలాగే ఉంటుందండి.
ఇంజిన్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంజిన్ ఆయిల్ కూడా మార్చే పని లేదండి, ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసే ఉంది. ఈ హెడ్ లైట్స్ చూసుకోవచ్చు, ఈ హెడ్ లైట్స్ కూడా కొత్త వేయించారండి, సీట్ కవర్స్తో పాటు ఈ హెడ్ లైట్స్ కూడా. ఈ వెహికల్లో చిన్న మైనస్ ఏంటంటే ఈ బంపర్ దగ్గర చిన్న టచ్అప్ చేయించుకోవాలండి, ఇది ఒక 1000 రూపాయలు చిన్న వర్క్ ఉంది ఈ వెహికల్కి. ఇదొకటి, ఇక్కడ ఒక చిన్న గీతలు పడ్డాయండి, ఇదొకటి, ఒక చిన్నది 2000 రూపాయల వర్క్ అయితే ఉందండి. వెహికల్ పరంగా నెంబర్ 1 కండిషన్లో ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్. బ్యాక్ సైడ్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి స్టెపిన్ టైర్ వచ్చింది. మీకు సిఎన్జి కిట్ వచ్చేసి ఇక్కడ ఉంటుందండి, చూడొచ్చు ఎంత నీట్గా ఉందో. సిఎన్జి ఎక్కువ అసలు యూజ్ చేయలేదండి, పెట్రోల్తోనే నడుపుకున్నారు ఓనరు. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉంది. 2011 డిసెంబర్ నెల, 2026 డిసెంబర్ వరకు లైఫ్ ఉందండి. ఇన్సూరెన్స్ కూడా 2025 10వ నెల వరకు ఇన్సూరెన్స్ కట్టుందండి. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి సోనీ మ్యూజిక్ ప్లేయర్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వేయించడం జరిగింది. మ్యూజిక్ ప్లేయర్ చాలా నీట్గా వర్క్ చేస్తుందండి. మ్యూజిక్ ప్లేయర్ అయితే చాలా నీట్గా వర్క్ చేస్తుందండి, సోనీ కంపెనీది. ఇది వచ్చేసి ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది. వెహికల్ అయితే చాలా జెన్యూన్ ఉందండి. లో కాస్ట్ బడ్జెట్లో పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు కలిపి వస్తుంది వెహికల్. ఒరిజినల్ పెయింట్తో ఉంది వెహికల్ వచ్చేసి. లైఫ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్ కనుక కట్టుకుంటే 7 years వరకు నెంబర్ 1గా ఒక ఫ్యామిలీకి నెంబర్ 1గా తిప్పుకోవచ్చు అండి వెహికల్. మాన్యువల్ గేర్ రాడ్తో వస్తుంది. ఇంజిన్ కండిషన్ కూడా చాలా నీట్గా ఉంది, 3 cylinders ఇంజిన్ అండి ఇది. ఈ వెహికల్ యొక్క రివ్యూ చూశారు కదా. ఈ వెహికల్ వచ్చేసి 2011 డిసెంబర్ నెల మ్యానుఫ్యాక్చరింగ్ అండి. 2026 డిసెంబర్ వరకు లైఫ్ ఉంది. గ్రీన్ ట్యాక్స్ కట్టుకుంటే మళ్ళీ 5 years ఎక్స్టెన్షన్ చేస్తారండి ఈ వెహికల్ని. ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2,10,000 రూపాయలు అయితే చెప్తున్నాము. ఫిక్స్డ్ రేట్ అయితే కాదండి, దీంట్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంది. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి 10వ నెల 2025 సంవత్సరం వరకు ఇన్సూరెన్స్ ఉందండి. బండి అయితే ఒరిజినల్ కండిషన్లో ఉంది, ఎక్కడా టచ్ అప్ అవ్వలేదు. దీనికి ఉన్న మైనస్లు కూడా మీకు రివ్యూలో చూపించాను. మీకు కనుక ఈ వెహికల్ ఎవరికన్నా కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి 9494228269. మన ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి విజయవాడ కంచిచర్ల హైవే మీద అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కాల్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.